ఇంకొక రహస్యం. ఇంత భీష్ముణ్ణి ఆయన మరణం ఆయన్నే అడిగి చంపడం ధర్మమేనా? అది బలహీనత కాదా? తర్వాత పాండవుల మీద వచ్చిన ఆరోపణలో ఇది ప్రధానమైంది. వీళ్ళు వీరులా అసలు వీళ్ళు. అది ఏ రకంగా ధర్మం అవుతుంది అంటే ఎప్పుడూ పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది ధర్మం. ధర్మం ఎప్పుడూ శాశ్వతంగా పుస్తకంలో రాసి ఇది ఇంతే ఇది ఇంతే అన్నట్టుగా ఉండదండి. పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. 9వ రోజు రాత్రి పాండవులు వెళ్ళి ధర్మరాజు నాయకత్వంలో కృష్ణుడు సహా వెళ్ళి భీష్ముడిని, అయ్యా మేము యుద్ధం చేస్తున్నాం, 10 రోజులైంది, ఏం తెమల్లా, ఏదో కొన్ని పెండింగ్ కేసులు పరిష్కారం అయ్యాయి కానీ పెద్ద ఫైల్స్ బయటికి రాలా, మీ దాంట్లోనూ రాలా మా దాంట్లోనూ రాలా. 10 రోజులు భీష్ముడు యుద్ధం చేస్తే పాండవుల్లో చనిపోయిన ప్రధాన వీరుడు ఎవరో తెలుసా? ఉత్తర కుమారుడు. ఆయన ఎంత ప్రధాన వీరుడో విరాట పర్వం చదివితే అర్థమవుతుంది. విరాటుడు కుమారుడైన ఉత్తరుడు ఒక్కడు మాత్రమే చనిపోయాడు భీష్ముడు చేతుల్లో, ఇంకొకైతే ప్రధాన సైనికుడు చేతుల్లో. అంతకుమించి పాండవ సైన్యంలో ఎవరూ పోలేదు. నువ్వు 10 రోజులు యుద్ధం చేసావు, ఎవరిని చంపలేదు. ప్రధానమైన వాళ్ళని తుక్కు దూగరా పక్కనెట్టవయ్యా, ప్రధానమైన వాళ్ళని ఎవరిని చంపలా, మేము ఎవరిని చంపలం, ఎందుకు ఈ యుద్ధం, నువ్వు నాయకుడివి, అందుకని కాస్త ఉపాయం ఏదో చెప్పవయ్యా అని కృష్ణుడే పంపించాడు పనిగట్టుకున్న ధర్మరాజుని అడగమని. ధర్మరాజు అక్కడికేనాడు, బాబా ఇది ధర్మమేనా అన్నాడు. పేకాట ఆడడం ధర్మమేనా అన్నాడు. పట్టుకున్నాడు ఆయన గట్టిగా. ప్యాకెట్ ఆడడం ధర్మమేనా? తమ్ముడని ప్యాకెట్లో పెట్టడం ధర్మమేనా? పెళ్ళాన్ని ప్యాకెట్లో పెట్టడం ధర్మమే? అది ధర్మం అయినప్పుడు ఇది ధర్మమే, పద బస్సు ఎక్కి ముందు టికెట్ కొనుక్కోవాలని. చేసే పనులు చేసేసి తర్వాత ధర్మమేనా అంటే ఎలాగండి? ఆ పరిణామాలు వచ్చినప్పుడు ఏది ధర్మమో అది చేయాలి. మట్ల చేసేసి నేను జైలుకి వెళ్ళడం నాకు ఇష్టం లేదంటే మరి చేసే ముందు నిర్ణయించుకోరు. అక్కడ నీకు ఇష్టం లేదంటే అలాగా మూసేవాడిని మూసేస్తారు. చేసే ముందు నిర్ణయించుకో. చేసేవన్నీ చేసేసి ఇప్పుడేమో అది ధర్మమా, ఇది నేను యుద్ధనీతి ఒక్కటి పాటిస్తే అసలు నీతి ఏమైంది? యుద్ధనీతి ఒక్కటేరా. అందుకని కౌరవుల మీద పాండవుల మీద ఉండే ప్రధాన ఆరోపణలు అంటే యుద్ధనీతి గురించి, అసలు నీతి గురించి కాదు. అసలు నీతి లేని వాళ్ళని చంపడానికి యుద్ధనీతి పాటించవలసిన అవసరం లేదు అని భారతం చెబుతోంది. ఇది ధర్మ సూక్ష్మం, ఇది ధర్మ సూక్ష్మం. కలియుగంలో ఇదే ధర్మం. అవతలవాడు దుర్మార్గుడైతే దుర్మార్గుడిని చంపడానికి దుర్మార్గపు వ్యూహాలే రచించవలసి ఉంటుంది. ఉగ్రవాదుల్ని దా బాబు నిన్ను చంపుతా అంటే ఎవడు రాడమ్మ, చాటి నుంచే వేసేయాలి. వాడు చాటి నుంచే వేస్తాడు జనాన్ని. మనము అంతే, ప్రభుత్వమైనా అంతే. కనిపించిన వాడిని కనిపించినట్టు ఎన్కౌంటర్ చేసేవలసిందే. దాని మీద విచారణలు ఉండకూడదు. ఇంకా ఉంటే బోర్డు గొడవలు అవుతాయి. ఏం చేయలేరు, పోలీసులు కూడా ఏం చేయలేరు. దానికి భారతం స్పష్టమైన సమాధానం చెప్పింది. అందుకనే భీష్ముడు ఎందుకు వెళ్ళారు అంటే పైగా వీళ్ళు వెళ్ళలేదండి, అందులో భీష్ముడే ప్రేరేపించాడు ఆ విషయానికి. 9వ రోజు యుద్ధం మూల భారతంలో ఉన్నది చదివితే శ్రీకృష్ణుడు కూడా చక్రమెత్తి వెనక్కి వచ్చేశాక ఆయన భీష్ముడు తన రథాన్ని ధర్మరాజు దగ్గరికి పోనీయమంటాడు. సమీపంగా చంపడానికి కాదు, చెవిలో చెప్పడానికి. అప్పుడు మరి బ్లూటూత్ ఇవన్నీ ఇయర్ బ్యాండ్స్ ఇవన్నీ లేవు కదా, అందుకని ధర్మరాజు దగ్గరికి పోనీ అంటాడు. ధర్మరాజు దగ్గరగా రథం వెళ్ళేసరికి ఆయన వణుకుతున్నాడు, వేసేస్తాడేమో కొంప తీశాను. వచ్చి గో చెవిలో నోరు పెట్టి, ఏంటిది సంత, ఆ సెకండ్ని ముందెట్టుకోండి, ఏమి సంత ఇది, నా మాట విను, వేసే అర్జునుడికి చెప్పు, నువ్వు వేయలేవులే చెప్పు, ఉన్నాడు కదా నా కోసం పుట్టాడు వాడు, నా కర్మ, వాడిని పెట్టుకోండి ముందు, అర్జునుడి వెనకాల నుంచి ఏమో నేనే చెబుతున్నాను కదా, చేసేయండి అన్నాడు. ఈ మాట ధర్మరాజు రాత్రి శిబిరంలో చెప్పాక మాత్రమే కృష్ణ పరమాత్మ మీరు వెళ్ళండి అన్నాడు. ఇప్పుడు ఎవరు ప్రేరేపించారో మీరే నిర్ణయించండి. అన్నీ దొరికాడు కదా అని కృష్ణ పరమాత్మ మీరు తోసేద్దండి. మేమంతా కృష్ణుడు ఏజెంట్లం, ప్రవచనకర్తలం, మేము ఒప్పుకోం. మాకు దేవుడు చాలా ముఖ్యం, దేవుడిని అంటే మేము ఊరుకోం. ధర్మరాజును దుర్యోధనుడు ఎవరిని అనుకున్నా పర్వాలేదు, రాముడు కృష్ణుడు అంటే మేము ఊరుకోం. సమాధానాలు మా దగ్గర సిద్ధంగా ఉంటాయి, గ్రంథాలు చదివాం కాబట్టి. కృష్ణుడు ప్రేరేపించలేదు పనికి. ధర్మరాజు వచ్చి నాకు భీష్ముడు ఇలా చెప్పాడు అని, మరి బాబా ఇంకేంటే మన పంట పండిందిలే అన్నాడు. ఆయన చెప్పాడు కదా, అంటే ఇంకో మార్గం లేదు. ఎప్పుడు ధర్మం ఎలా ఉంటుంది అంటే ఇంకో మార్గం లేనప్పుడు ఏది మార్గమో అదే ధర్మం, అది దుర్మార్గమైనా సరే, ఇంకో మార్గం లేదు అక్కడ. విపరీతంగా తాగి తాగి కుటుంబాన్ని మొత్తం నాశనం చేస్తున్న చివరి కన్న కూతురులను కూడా తాగిన స్థితిలో మానభంగానికి పూనుకునేటువంటి భర్తని భార్య చంపినట్టుగా పేపర్లో వచ్చిందండి. దాన్ని ఎలా ధర్మం అంటారండి మీరు? ఆవిడ ఏం చేయమంటారు చెప్పండి? జీవితం అంతా నాశనం చేసుకోమంటారా? శనిగాడు పోతే శని దురిపోతున్న వేసేసింది అంతే. దీన్ని ధర్మ సూక్ష్మం అంటారు. శనిదురిపోయింది. అందుకే వితంతువుల్ని భర్త పోతే కూర్చోబెట్టి ఏమిటో 10వ రోజు వరకు నుండి అందరూ కలుస్తూ ఉంటారు, ఆవిడ ఏడుస్తూ ఉంటుంది. 10వ రోజు అయితే అందరూ ఒక్కసారే కలుస్తారు, ఏదో బ్యాండ్మేళంలాగా. అలా కలవకూడదమ్మా, చాలా తప్పది, చాలా తప్పది. మీకోసం ఏడవాలి ఆవిడ. నాకు అర్థం కాదు, ఒకవేళ సంతోషంగా ఉందేమో, మనకెందుకని గొడవ?
నిజాలు చెబితే అలాగే ఉంటాయమ్మా. నేను నా కళ్ళతో చూశా. బతుకున్నంతకాలం మగాళ్ళ చేతుల్లో నానా యాతన పడ్డారని జబ్బల పట్టుకు విసిరేశారండి బయటికి. మా కళ్ళతో మేము చూసాం. అటువంటి మొగుడు పోతే సంతోషించకపోతే ఏడుస్తారండి ఇక్కడ. వాళ్ళ జీవితాంతం పడమంటారు మీరు. ఇప్పుడు నటించాలి. ఈవిడ వచ్చిన వాళ్ళ కోసం దుఃఖాన్ని నటించాలి. ఏమిటోనమ్మా చెప్పకుండా పోయారు. చెప్పకపోబట్టే పోయాడు. నీకు చెప్పి అనుమతి తీసుకుని పోతాడు ఇక్కడ. ఏదో అంటారు వాళ్ళు. అక్కడ ఎప్పుడూ మనం మానవత్వంతో ప్రవర్తించాలండి భర్త పోయిన స్త్రీల పట్ల. వాళ్ళు అప్పటికే బాధపడుతున్నారు. మనం వెళ్దాం, 2 మాటలు చెప్దాం, వచ్చేద్దాం అంతే. ఇక ఊరికే అక్కడ కూర్చొని నీకేమన్నా ఇచ్చాడా, ఇంకెందుకే గొడవ. ఇన్ని పలకరింపులు వద్దండి. దానికోసం శుక్రవారం, మంగళవారం, అమావాస్య ఇంతకంటే అమానుషం లేదండి. శాస్త్రం తెలిసిన వ్యక్తిగా చెబుతున్నా. 10 రోజులలోగా ఎప్పుడు వెళ్ళినా వెళ్ళొచ్చు. రాత్రి లేదు, పగలు లేదు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. దయచేసి ఆవిడ్ని పలకరించాలని అడిగితే మీ ఇంట్లో ఏదో జరుగుతుంది అనుకోకుండా తుంటి మీద కొడితే మూతిపళ్ళు రాలేయంటారు. దానికి దీనికి సంబంధం లేదు. పైగా మా ఇంట్లో ఉపనయనం అయిందండి, మా ఇంట్లో పెళ్ళి, పొద్దున్న పెళ్లి చేసి సాయంత్రం శవం మోయించండి. శాస్త్రం అంగీకరించిన మాట. శాస్త్రం అంగీకరించిన మాట. కోడలు నీళ్ళు వేసుకుంది, నువ్వు నీళ్ళు వేసుకుని నువ్వు పాలు వేసుకో. ఇక్కడ వంక పెట్టి మానేయడం. ఇవాళ మొత్తం పెద్ద యాతన అయిపోతుంది. విశాఖపట్నంలోనూ హైదరాబాద్లో కాదండి సమస్య. పల్లెటూళ్ళు వెళ్ళండి, మీకు తెలుస్తుంది. ఆ కులం వాళ్ళే రావాలి, బంధువులే రావాలి, మొయ్యాలి. ఎవడు రాడు. అందరూ తలో వంకే పెడతారు. మా అబ్బాయికి పెళ్లి చేసి ఇంకా ఏడాది అవ్వలేదండి. అబ్బా వాళ్ళు విడిపోయారు 6 నెలల క్రితమే, నీకు తెలియదు ఇక్కడ. ఇప్పుడు ఈవేళ మా విడాకులు, రేపు విడాకులు. ఇక్కడ ఇదో వంక ఎగ్గొట్టడానికి. సాటి కులం వాళ్ళు, బంధువులు, మిత్రులు, మన మనుషులమా. పైగా శాస్త్రం ఏం చెప్పింది అంటే దరిద్రాయ కృతం దానం, శూన్యలింగస్య పూజనం, అనాథ ప్రేత సంస్కారం, అశ్వమేధ సమం విదుహు. పేదవాడికి దానం చేయి. పేదవాడికి చేసిన దానం. ఉన్నవాడికే మన బంధువుగా దానం మళ్ళీ మళ్ళీ ఇవ్వడం కాదు, వాడి మెచ్చు కోసం ఇవ్వడం కాదు. ఇక్కడ పేదవాడికి చేసిన దానం. శూన్యలింగస్య పూజనం, కొత్త ఆలయాలు కట్టడం కాదు. శివలింగాలు కొన్ని చోట్ల అపశకునంగా భావించి మారుమూల పడేస్తారు. అక్కడికి వెళ్ళి నువ్వు పూజ చేయని చెప్పాడు. ఆ దేవాలయం బాగు చేయించు, జీర్ణోద్ధరణ చేయి, అక్కడ పూజ చేయి. శూన్యలింగస్య పూజనం అంటే ఎవరూ లేని శివలింగం దగ్గరికి వెళ్ళి పూజ చేయి. అందరూ వదిలేసింది, ఊరు బయట పారేస్తారు. దానికి చేయమని చెప్పింది శాస్త్రం. మనకు అర్థమే చేస్తే కదా అందరూ వెళ్ళే చోటగా మనం పెడుతూ ఉంటాం. అందుకే అవినీతి పెరుగుతుంది. పేదవాడికి చేసిన దానం, శూన్యలింగానికి చేసిన పూజ, అనాథ ప్రేతానికి చేసిన అంత్య సంస్కారం, ఈ 3 అశ్వమేధయాగంతో సమానం అని చెప్పారు. అనాథలో మన బంధువులు పిలిస్తే వెళ్ళమండి. మన రోడ్డు మీద శవాన్ని దహనం చేయండి అమ్మా పుణ్యం వస్తుందని చెబుతుంటే మన బంధువులు పిలిస్తే వెళ్ళం. ఏదో వంక చెప్పేస్తాం. ఎక్కడ మన ఇంట్లో పెళ్లి చేసి 4 రోజులైతే దహనం చేయకూడదా? కొంపలంటుకుపోతాయా? స్నానం చేస్తారండి, అంతకంటే ఉంది. అంటే అశుభం ఏదో చూసినా వెళ్ళినా మాట్లాడినా మనకేదో వచ్చేస్తుంది. మనం ఎంత స్వార్థం అంటే ఇప్పటికే వాళ్ళకి ఏదో వచ్చింది. వాళ్ళు మన బంధువులు, మిత్రులు. లేకపోతే వెళ్ళం కదా, ఊళ్ళో వాళ్ళందరినీ మనం పలకరించం కదా. ఆ మాత్రం పలకరింపు కూడా మనకు 100 సెంటిమెంట్లు. ఇక్కడ ఈ దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. మొత్తం దహన ప్రక్రియ, కర్మకాండల ప్రక్రియ అంతా బ్యాక్టీరియా కోసం పెట్టిందమ్మా. అందులో సెంటిమెంట్లు పెట్టకండి దయచేసి. మైల పట్టడం కానీ, వదలడం కానీ, 10వ రోజు నీళ్లు వదలడం కానీ అంతా బ్యాక్టీరియా వ్యాపించకుండా ఉండడం కోసం చేసిన పని. వైజ్ఞానికంగా చెప్పాలంటే ఒక్కటే మాట, దగ్గర వాళ్ళకి ఎక్కువ రోజుల మేళ, దూరం వాళ్ళకి తక్కువ రోజుల మేళ. ఎందుకంటే దగ్గర ఉండేవాళ్ళు దగ్గర వాళ్ళు. పెద్ద కొడుకు కాకపోతే ఎవరు ఉంటారండి? తండ్రి పోతే అల్లుడు ఉంటాడా? అల్లుడికి 3 రోజులు పెట్టారు, పెద్ద కొడుకు 10 రోజులు పెట్టారు. ఉద్దేశం అది. పెద్ద కొడుకు భార్యకి ఎందుకు పెట్టారు? ఆయన ఉంటే ఇవిడు ఉండద్దా? అందుకే నిత్యం శవం దగ్గర ఉన్నారు. 10 రోజులు కర్మకాండ చెయ్యాలి. వాళ్ళకి మైలు లేకపోతే అలా, వాళ్ళని నువ్వు ముట్టుకుంటానంటే అలాగా. బ్యాక్టీరియా మృతదేహం దగ్గర ఉన్నారు, శవం దగ్గరికి వెళ్ళారు, అక్కడ ఏదో కర్మకాండ చేశారు, అస్థికలు తీసుకుని వచ్చారు. ఇవన్నీ వాళ్ళని అంటుకుని ఉంటాయి. అవి నీకు కూడా అంటుకుంటాయి. అంటుకోవచ్చు, ఖచ్చితంగా చెప్పలేము, అంటుకోవచ్చు. అందులో చిన్నపిల్లలను దూరంగా ఉంచం. ఎందుకంటే మోస్ట్ సెన్సిటివ్, చాలా సున్నితమైన మనుషులు. ఇంత శాస్త్రం స్పష్టంగా ఉంటే దాన్ని ఏదో కీడు మేలు అని పెడతారేమిటండి? నాకు అర్థం కాదు. ఇది బ్యాక్టీరియా, ఆరోగ్యానికి సంబంధించిన విషయం. అది దాన్ని ఎంతవరకు పాటించాలో అంతవరకే పాటించాలి వైద్యుల సలహా మేరకు. ఇంత సెంటిమెంట్ తీసుకుని దానివల్ల ఏదో అయిపోతుంది అని లేదండి. మేము మొన్ననే తాంబూలాలు పుచ్చుకుంటే ఏమైందమ్మా? వెళ్ళాలి అక్కడ, ఆ బాధ్యత చేయాలి. తర్వాత మళ్ళీ వచ్చి పెళ్లి చేసుకో. ఇక్కడ అసలు నిజంగానే శుభకార్యాలకు హాజరవడం కంటే దుఃఖం వచ్చినప్పుడు హాజరై ఓదార్చేవాడే మనిషి. మనం మనుషులుగా ఉండాలి. పెళ్ళికి మనం వెళ్ళకపోతే 100 మంది ఎడతారమ్మా, ఊళ్ళో వాళ్ళు వస్తారు. సో ఇలాంటివి జరిగినప్పుడు ఎవరు ఎడతారండి మనం వెళ్ళకపోతే? ఇంత చెబుతోంది మన శాస్త్రం స్పష్టంగా.
అందుకని భీష్మవధలో రహస్యం ఏమిటి అంటే, ధర్మసూక్ష్మం ఏమిటి అంటే, స్పష్టంగా భీష్ముడే అవకాశం ఇచ్చాడు, నన్ను పంపించేయండి అయ్యా, నాకు ఎందుకు ఈ బాధ అని విఆర్ఎస్ అంటారు దీన్నే, వాలంటరీ రిటైర్మెంట్ సర్వీస్. పడుకోబెట్టేది, నేను పడుకుంటాను కదా, నాకు ఎందుకు వచ్చింది విష్ణు సహస్రం చదువుకుంటున్నాను, ఎందుకు ఇది నేను గెలవాలని లేదు, మిమ్మల్ని చంపాలని లేదు, ఎందుకు వచ్చిన యుద్ధం ఇది, కర్ర వెరగదు పాము చావదు అని ధర్మరాజును అడిగితే, ధర్మరాజు అప్పటికే సందేహించి కృష్ణుడికి చెబితే ఇది ఇంతే, ఇంకో రకంగా మీరు చేయడానికి వీళ్ళు. ద్రౌపది వివాహం విషయంలో నేను వ్యాసుడు చెబితే విన్నారా లేదా, కొన్ని జన్మాంతర కర్మలు అలాగే ఉంటాయా, ఆయన సెకండ్ కారణంగా పతనం అవుతాడు, చనిపోడు, సెకండ్ ఎవడు ఆయన్ని చంపడానికి, కేవలం అదొక కారణం. ఎందుకంటే అది జన్మాంతర కక్షలు, ఆయన వాటిని ఆమోదించాడు, ఎందుకంటే ఆ కర్మను అనుభవించదలుచుకున్నాడు ఆయన, మళ్ళీ ఇంకో జన్మకు ఆ ఫలాన్ని పెట్టుకోదలుచుకోవాలి జ్ఞాని. అందుకని నేను కూడా ఆయన చంపాల, మీరు వదిలేయండి, ఆయన చేసి చేయించాలని ఏం చేస్తా. అందుకే విష్ణు సహస్రం చెప్పేటప్పుడు అంటే ఆనుశాసనిక పర్వంలో గురించి మనం చెప్పుకోవాలి ఒక మాట. విష్ణు సహస్రం చెప్పవలసి వస్తే ధర్మరాజు అడిగితే భీష్ముడు వెంటనే అన్నాడు, విష్ణు సహస్రం నేను చెప్పడం ఏమిటి, భగవంతుడిని ఎదురుగా పెట్టుకుని అని కృష్ణుడు ఉండగా, పరమాత్మ నీ నామాలు నేను చెప్పడం ఏమిటయ్యా, నువ్వే చెప్పు నేను వింటా అన్నాడు. కృష్ణ పరమాత్మ ఎంత నిరాడంబరశీలో తెలుసా, ఏమాత్రం ప్రచారం కోరుకోని మనిషో తెలుసా. ఆయన ఏమన్నాడంటే, నాకు ఇప్పటికే బాగా పబ్లిసిటీ ఉందయ్యా, దేవుడు దేవుడు దేవుడని, నేను చెప్పాలా, నీ పేరు మీద ఒక స్తోత్రం శాశ్వతంగా యుగాంతరం నిలబడాలి భీష్మ, నువ్వు చెప్పమని అవకాశం ఇచ్చాడు. నాకు బోల్డ్ ప్రచారం ఉందయ్యా, కృష్ణుడు అంటే చాలా మొత్తం అందరూ వచ్చి ఫోటోలు దిగుతున్నారు, దండాలు పెడుతున్నారు, ఇక్కడ చాలే, నీకు ఉండాలి ప్రచారం, నీ జన్మంతా వృధా అయిపోతే అలాగే. భీష్ముడు అనగానే యుద్ధాలు ఈ గొడవలు కాదయ్యా, విష్ణు సహస్రం చెప్పింది భీష్ముడు అనేది నీకు ఉండాలి ఖచ్చితంగా, అందుకని నీ పేరు మీద ఉంటుంది, నువ్వే చెప్పమన్నాడు. ఇది భీష్మవధలో రహస్యం. ఇంకా ద్రోణవధ సంగతి చూద్దాం. ఆచార్యుడు సందేహం లేదు, అర్జునుడంటే అమిత ప్రేమ అసలే సందేహం లేదు, కానీ పక్షపాతి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఇంకో రహస్యం చెబుతున్నా, భారతంలో అత్యుత్తమ పాత్ర అనేది లేదు, అతి నీచ పాత్ర అనేది కూడా లేదు, అన్ని కాంప్లెక్సిటీ మిశ్రమమే. మనుషులు ఎలాగైతే మంచి చెడ్డ కలిసిపోయి ఉంటారో భారతంలో పాత్రలన్నీ అలాగే ఉంటాయి. రామాయణంలో ఉత్తమ పాత్రలు అంటే 4-5 ఖచ్చితంగా చెప్పచ్చు మనం, రాముడు, లక్ష్మణుడు, సీత, హనుమంతుడు ఇలాంటివి చెప్పచ్చు. రామాయణంలో ఒక్కటి కూడా, భారతంలో ఒక్కటి కూడా దొరకదు, భీష్ముడు సహా కృష్ణుడు సహా, అనుమానం ಇಲ್ಲ. ఆయనది వ్యూహాత్మకమైన ప్రవర్తన. మంచిగా చెడ్డ అంటే ఏం చేయమంటావు, పరిస్థితి అంతే. జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, కొన్ని అలాగే ఉంటాయండి, తప్పది కానీ తప్పదది, చేయాల్సి వచ్చింది చేశారంతే. అందుకని భారతంలో వ్యాసుడు ఎక్కడా కూడా ఇది మీ జీవితంలో ఉన్న విషయమే అన్నాడు తప్ప, ఇది ఈ పాత్రను మీరు అనుసరించండి, ఈ పాత్రను మీరు వ్యతిరేకించండి అని వ్యాసుడు ఎక్కడ అభిప్రాయం చెప్పాల. అందుకే భారతం మన నిజ జీవితం, రామాయణం మనం జీవించవలసిన ఆదర్శ జీవితం, భాగవతం మనం పొందవలసిన దివ్య జీవితం, తేడా అది ఈ మూడింటికి. భారతం మన నిజ జీవితం, భారతం ఈజ్ యువర్ డైలీ లైఫ్, మనుషులు ఎలా ఉంటారో, వ్యక్తిగా నువ్వు ఎలా ఉంటావో, సమాజం ఎలా ఉంటుందో, అంత కుళ్ళు, అంత కల్మషం, అంత మంచి, అంత ఔదార్యం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక అలగూర గంప. అందుకే ఇది మనకి 3 గ్రంథాల్లో చాలా ఆసక్తిగా ఉంటుంది, ఇక్కడ మనం అదే అలగూర గంప. మనం పూర్తిగా జ్ఞానంతో ఉంటే భారతం వినం, అది గోల అంటాం, గోల ఇదంతా వద్దండి అంటాం, రామాయణం చెప్పమంటాం. పూర్తిగా నీశ్వరం అయితే దీని జోలికే రాలేం. ఆ మిశ్రమ శైలిలో ఉన్నాం కాబట్టి భారతం మనకు బాగా నచ్చుతుంది. మనమే కనపడతాం ఇందులో, ఒకడు దుర్యోధనుడు కనపడతాడు, ఒకడు భీష్ముడు కనపడతాడు, రకరకాలు కనపడతారు. ఒకే మనిషికి ఒకేసారి నేను ధర్మరాజులో ఉన్నానేంటి అనుకుంటాడు, ఇంకా సేపటి నేను దుర్యోధనుడు అయిపోయినట్టు అనుకుంటాడు, అయిపోయాడు వాడు, ఈ చెప్పింది నాకే వర్తిస్తుంది అనుకోండి అంటే అవుతుంది అక్కడ. అందుకే భారతం నిజ జీవితం, రామాయణం ఆదర్శ జీవితం, మోడల్ లైఫ్, భాగవతం నో డౌట్ డివైన్ లైఫ్, అది దివ్య జీవితం. అదంతా సింబాలిజం, ప్రతీకాత్మకం. దాని మీద మాట్లాడితే తర్వాత చూద్దాం. ఆ ప్రతీకలు తెలిస్తే కానీ విషయం అర్థం కాదు. అది చారిత్రక విషయాల్లోకి వెళ్ళి పరిశీలించకూడదు, అది పురాణం. అది భాగవతం పురాణం, భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. తేడా ఉంది స్పష్టంగా. రామాయణం కావ్యం, పొయిట్రీ దాన్ని కూడా రామాయణం చదవద్దు, చాదస్తం పెట్టేస్తాడు దానికి నామాలు పెట్టేస్తాడు వరుస పెట్టి, కుదరదు. రామాయణం కవిత్వం, అది కావ్యం, రాసినవాడు మహాకవి వాల్మీకి. భారతం ఇతిహాసం, హిస్టరీ, చరిత్ర, ఇందులో కవిత్వం తక్కువ, వాస్తవాలు ఎక్కువ. భాగవతం అంటావా, అది పురాణం, అంతా ప్రతీకాత్మకంగా ఉంటుంది. ఏ కథని నువ్వు అలాగే తీసుకున్నావంటే మడిలో పడిపోయినట్టే లెక్క. దాని లోపలేముంది, ధ్వని ఏమిటి, అంతరార్థం ఏమిటి అని ఆలోచించాలి. ఎందుకంటే మనిషి 3వ దశలో 60 ఏళ్ళు దాటాక చదవాల్సింది భాగవతం. అప్పటికి కానీ అది కొంచెమైనా అర్థం కాదు, 60 దాటాలి. భారతం అర్థం కావడానికి 20 ఏళ్ళు చాలు, 60 ఏళ్ళు అక్కర్లా.
రామాయణం అర్థం కావాలంటే 40 దాటాలి, భాగవతం అర్థం కావాలంటే 60 దాటాలి, ఉపనిషత్తు అర్థాలంటే మనిషే పోవాలి, లేకపోతే అర్థం కాదు, ఇంకో జన్మలో అర్థం కావాలంతే. సారాంశం అది. ద్రోణుడు మంచివాడు, గొప్ప గురువు. అర్జునుడు అంటే ప్రేమ ఇవన్నీ మామూలు, కానీ పక్షపాతి. ఆయనకి అర్జునుడు కంటే కూడా పైకి చెప్పలేదు కానీ అశ్వత్థామ ఎక్కువ. పుత్ర ప్రేమ ద్రోణుడికి ఉన్నట్టుగా మరెవరికి లేదు. ధృతరాష్ట్రుడికి ఏ రకంగానూ తీసిపోయాడు. ధృతరాష్ట్రుడిని ఒక్కడనే అనక్కలేదు మనం. ద్రోణాచార్యుడికి కూడా పుత్ర ప్రేమ బాగా ఎక్కువ. ఎంత ప్రేమ అంటే మీరు ఆశ్చర్యపోతారు. చిన్న విషయం, నేను మూల భారతంలో చదివి వ్యాస భారతంలో ఆశ్చర్యపోయాను. చిన్నప్పుడు అశ్వత్థామకు కొన్ని రహస్యాలు చెప్పాలనుకునేవాటి విలువిద్యులు. అందరూ ఉండగా వీలు కాదు కదా, అందుకే నేను పొద్దున్నే నీళ్లు దండరాని శిష్యుల్ని పంపేవాట. ఓ గోళం అక్కడ పెట్టేవాట, పెద్ద గోళం, అది నింపాలి అని శిష్యుల్ని పంపేవాట. అందరికీనేమో కమండలాలు ఇచ్చేవాట, కమండలంలో పట్టిన నీళ్లు, అర్జునుడు సహా అందరికీ. మీరు ఆ కమండలంతో 100 కమండలాలు తేవాలి, మీ గోళం ఇంతవరకు నువ్వు నింపాలని చెప్పేవాడు. వీడు ఆ గోళం వాడు చెప్పిన ప్రకారం నింపాలంటే కమండలంతోనే తెస్తే గంట పడుతుంది. అశ్వత్థామకి పెద్ద బింది ఇచ్చేవాట. అది పక్షపాతం, కనిపించిన పక్షపాతం. అశ్వత్థామకి పెద్ద బిందు ఇచ్చేవాడు, ఆయనకి ఇచ్చిన పాత్ర నింపడానికి బిందు ఇచ్చేవాడు. బిందె నీళ్లు సరిపోయేవి. ఆ మిగిలిన 45 నిమిషాల సమయంలో అశ్వత్థామను లోపలికి పిలిచి చెవిలో మంత్ర రహస్యాలు చెప్పేవాడు ఈ బ్రాహ్మణుడు. పక్షపాతి, ఇంక సందేహం లేదు. అర్జునుడికి చెప్పకే అని కూడా చెప్పాడు వ్యాసభారతంలో. అర్జునుడి విద్య కారణంగా, అర్జునుడి ప్రతిభ కారణంగా అర్ధరాత్రి వేళ దీపాలు ఆరిపోతే నోట్లోకి ముద్ద పెడుతోంది కదా, బాణం మాత్రం చీకట్లో వెయ్యలేనా అని ఆలోచించి అభ్యాసం చేసిన అతను సునిశ్చిత ప్రజ్ఞ కారణంగా అర్జునుడిని ఇష్టపడ్డాడు తప్ప అతని హృదయం మాత్రం అశ్వత్థామ వైపే ఉంది. ఈ పక్షపాతమే ద్రోణుడి బతుకు నాశనం చేసింది. అందుకని ద్రోణుడిని చంపడంలో కూడా అశ్వత్థామ ప్రధాన పాత్ర అయ్యాడు. పైగా ఈయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుల స్వభావం ఎలా ఉంటుంది, ఎలా ఉండాలి అంటే సత్వగుణం ప్రధానంగా ఉంటుంది, ఉండాలి. సత్వగుణం, శాంతం, ప్రతిదాన్ని తేలిగ్గా తీసుకోవడం, వదిలేయడం, వాడి కర్మాన్ని వాడు పోతాడులే పర్వాలేదులే వదిలే, కక్ష పెంచుకోకూడదు. బ్రాహ్మణ స్వభావం కాదు. ఇవాళ సమాజంలో కూడా బ్రాహ్మణులు కాబట్టి ఊరుకున్నారంట. ఊరుకుంటామమ్మా, ఊరుకోవడమే మా నైజం. మీరందరూ కొట్టుకుని చావండి, మేము ఊరుకుంటాం. హాయిగా కొట్టుకుని చచ్చాక ఏం జరిగిందో చెప్పండి. ఇక్కడ ఊరుకున్నారని అనక్కర్లేదమ్మా. ఊరుకోవడం మా చేతకాంతనం కాదు, ఊరుకోవడం మా స్వభావం. మమ్మల్ని ఊరుకోమనే చెప్పింది శాస్త్రం. నీకు వేదాంతం తెలుసు కదా, వేదం చదివో శాస్త్రం చదివో కత్తి తీస్తావేటి? కత్తి తీయవలసిన వాడు నువ్వు కాదే. ద్రోణాచార్యుడు దాన్ని అతిక్రమించాడు. ఆయన సత్వగుణంలో ఉండవలసిన వాడు రజోగుణంలోకి వెళ్ళాడు. ఎక్కడో తెలిసా ద్రౌపదుడిని 2 ఆవులు అడిగాడు. 2 ఆవులు కాకపోతే 16,000 ఆవులు ఇస్తారు రాజులు, పెద్ద విషయం కాదు. అక్కడ ఆయన అడగకుండా సమయంలో అడిగాడు. ఆయన ఏదో మొత్తం భోగ విలాసాల్లో మునుగుండగా వెళ్ళి తలుపు కొడితే మండదేటండి. పైగా ఏమన్నాడు, నువ్వు క్లాస్మేట్ అంట. క్లాస్మేటో గడ్డిమేటో నాకు అనవసరం అన్నాడు. ఆయన రాజకీయం పెద్ద పదవిలో ఉన్నాడు. అక్కడ పదవిలో లేకముందు మన నాయకులు మన దగ్గరికి వచ్చి, ఒరే నీ ఇంట్లో టీ ఇప్పుడు మర్చిపోలేనరా, నేను సీఎం అయ్యాక నీ సంగతి చూస్తాడు, ఇంకో రకంగా చూస్తాడు. ఈ మాటలు నమ్మకూడదండి అంటారు అంతే. అలాగా ఆ పదవుల్లోకి వచ్చాక నిజానికి ఏదో మోసం చేయాలని కాదండి, వాళ్ళకి అవకాశం ఉండదు. ఆ బాధ్యతలు అక్కడ ఉంటాయి. ఎక్కడ నువ్వేం నన్ను ఇలా మొహంలో మొహాటి గుర్తుపట్టమంటే ఏం గుర్తుపడతాం? మేమే పట్టలేమండి. ఎక్కడ పడతారు వాళ్ళు? ఎక్కడ గుర్తుంటుందమ్మా? ఆలోచించండి. ఎన్ని సభలు, ఎన్ని తిరుగుళ్ళు తిరుగుతున్నాం. ఇంత చేస్తే నేను గుర్తురాడది మీకు. నీ గుర్తు ఏంటంటే విజయవాడలో 92లో మిమ్మల్ని రైలు ఎక్కించా. అబ్బా ఎంత దగ్గర! 92 సంచి పట్టుకున్నాడు ఆయన. ఇప్పుడు నేను సంచితం పాపకర్మలా గుర్తుపెట్టుకోవాలి. మనిషికి గుర్తింపు కాంక్ష ఇంత ఉంటుందని, ఇది వదులుకుంటేనే మనిషి ఆనందంగా ఉంటాడు. మిమ్మల్ని ఎందుకు ఎవరైనా గుర్తుపట్టాలి? అసలు నన్నైనా ఎవరైనా ఎందుకు గుర్తుపట్టకపోతే చెప్పండి పేరు. ఒక్కొక్కళ్ళు ఫోన్ చేస్తారు విచిత్రంగా, హలో హలో, ఎంతకీ సాగడం అంటే హలో అనగానే అయ్యి బాబు నువ్వా రాంబాబు అనాలి. నేను ఇక్కడ నాకు గుర్తు రాలేదు, ఏం చేయమంటావు? ఇదో పెద్ద పరీక్ష నాకు. ఏమన్నా అంటే మీకు ధారణ ఎక్కువ కాదు, ఈ దిక్కుమాలిన పనికే ధారణ. 1000 పద్యాలు ఏకదాటిగా అప్పగించడానికి దాని ఉడికి ఈ మొహాలని గుర్తుపెట్టుకోవడానికి కాదు ఇక్కడ ఈ సంకటి. ఏదో అంత ముఖ్యమైన ఘట్టమా? నువ్వు నా సంచి మోస్తే ఎవడమేమన్నా నేనే మోసుకునేవాడిని. అబ్బాయి ప్రతిదీ మనకు ఒక గొప్ప గుర్తింపు, ఒక గౌరవం. ఆయన వస్తే మా ఇంటికి వస్తారు, నాకే ఫోన్ చేస్తారు. ఈ పెద్ద గొడవ ఇక్కడ. చేయకపోతే కోపాలు. నేను అందుకే ఎవరు మొహమాట పడకుండా, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఏ ఊరు వెళ్ళినా నేను కార్యకర్తలకి తప్ప ఎవ్వరికీ ఫోన్ చెయ్యను. అనుమానమే లేదా విషయం. అంతకుముందు కార్యక్రమం పెట్టినా సరే నేను చెయ్యను. రేపు 10వ తారీఖు మళ్ళీ వస్తాను. నాగబాబు గారికి నేను ఫోన్ చేయను, ఆయన చేసుకోవలసిందే.
నేను పెట్టానే సత్కారం చేసి కుదరదు అక్కడ. అలా అనడు కాబట్టే వాళ్ళని నేను ప్రేమిస్తాను. డిఎస్పి వర్మ గారు, నాగబాబు వీళ్ళని ఎందుకు నేను ఇష్టపడతాను, వాళ్ళు ఎప్పుడు అలా అనలేదు నాతో. మీరు వచ్చారండి మాకు చెప్పలేదండి, కుదరదు, వాళ్ళే వస్తారు అంతే. లేకపోతే గురుగారికి కాళ్ళలేదు అనుకుంటారు అంతే. నా మాత్రం తెగిపోయే బంధం అయితే దాన్ని స్నేహం అనరు. ఈ అహంకారం పెంచుకున్న ద్రోణుడు ఏం చేశాడు అంటే 2 ఆవుల కథని 20 లక్షల మంది చచ్చిపోయే యుద్ధం వరకు తీసుకెళ్ళాడమ్మా. ఒక బ్రాహ్మణుడు చేయవలసిన పని కాదు ఇది. ఎక్కడో అక్కడ కక్షను వదిలేయాలి. ఇంకా కొనసాగించాడు. రాజుకి కక్ష ఉందంటే అది వేరే విజయం. వారు రజోగుణం ప్రధానంగా ఉంటారు, బ్రాహ్మణుడు సత్వగుణం ప్రధానంగా ఉంటాడు. కక్ష ఉండకూడదు. ఎప్పటికప్పుడు గాయత్రీ మంత్ర జపం ద్వారా ఆ కక్షని, రాగద్వేషాలను తొలగించుకోవాలి. లేకపోతే నువ్వు మంత్రజపం ఎందుకు చేస్తున్నట్టు? ఎక్కడ మనస్సులో ఉండే ఆలోచనలన్నీ తొలగించుకోమనే కదా మంత్రజపం చెప్పి. నువ్వు సత్వగుణంతోనే ఉండాలి, అది అవమానం కానీ ఏదైనా కానీ. మరీ ఇబ్బంది అయితే తప్ప బ్రాహ్మణుడు తిరగబడ్డానికి వీల్లేదండి, సర్దుకోమని చెప్పారు. అలా సర్దుకోవడం మానేసి అయిపోయిన దాన్ని రెచ్చగొట్టేసుకుని ఇంకా ద్రౌపది వస్త్రాపహరణం ఇప్పుడు మాట్లాడడంలో పోవడంలో కూడా ద్రౌపదుడు కూతురు కదా అన్నాడండి. ఏమనాలి? ద్రౌపదుల మీద కోపం. అంతేకాదు, ఇంకో ఆశ్చర్యకరమైన మాట చెబుతా. ఎందుకు దుష్టజుమ్నుడు అడ్డంగా నరికేశాడు. 15వ రోజు యుద్ధానికి ఎడుతుంటే ద్రోణాచార్యుడు యుద్ధం 5 రోజులు చేశాడు. 10 రోజులు భీష్ముడు, 5 రోజులు ద్రోణుడు కదా. 15వ రోజు యుద్ధం మొదలవుతుంటే దుర్యోధనుడు మామూలుగానే ఈయన దగ్గరికి కూడా రోజు రాత్రి రావడం, నువ్వు కోవర్టు మామూలు పాటే, పాత సీడి, పాడిందే పాడరా పాచిపడ్డదా సరే, పాడడమే అలాగా. ఆయనకి అందరి మీద అనుమానాలే, కరుణుడి మీద తప్ప. అంటుంటే 4 రోజులు పట్టాడండి ఈ బ్రాహ్మడు. 15వ రోజు పొద్దున్న కూడా దుర్యోధనుడు వచ్చి, గురువర్య 5 రోజులు బట్టి మీరున్నారు, ధనుర్విద్యలో మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు, పరశురాముడికి శిష్యులు మీరు, ఇంతవరకు పాండవుల్లో ఒక్కడు కూడా చావలేదు అంటే మీ ధనురాచార్యత్వం దేనికి అనడండి. ఎంత అవమానకరమైన శిష్యుడు గురువుని అనొచ్చా మాట? చదువుకున్నాడు కదా అక్కడ, ఎంత రాజైతే మాత్రం. పైగా ఆయన సర్వసైన్యాధ్యక్షుడు కదా, ప్రధానమంత్రి సైన్యాధ్యక్షుడిని అనుమానిస్తే ఆయన యుద్ధం చేస్తాడా? అలా చేశాడు దుర్యోధనుడు. వాడి స్వార్థం కోసం, వాడు అహంకారం కోసం. ఆ మాటకి ద్రోణాచార్యులకి విరక్తి వచ్చింది. భీష్ముడికి వచ్చినట్టే. 15వ రోజు పొద్దున్న ఆయన దుర్యోధనుడిని పిలిచాడు. వ్యాసభారతంలో ఉంటుంది ఈ విషయం. కవిత్రయ భారతంలో చాలా భాగం వదిలేశారమ్మా. ఎందుకంటే వ్యాసుడు 1700 శ్లోకాల భారతం రాస్తే కవిత్రయం వారు నన్నయ, తెక్కన, ఎర్రాప్రగడ కలిపి మొత్తం రాసినవి 21,697 పద్యగద్యాలు. నేను పక్కా అంకె చెబుతాను. వారిది 1,700, వీరిది 21,697, అంటే 5వ వంతు. అంటే వారు ప్రధానంగా కవిత్వం ఆంధ్రదేశం, పైగా భారతం జరిగిన తర్వాత 5,000 ఏళ్లకి రాస్తున్నారు. అక్కడ ఇప్పుడు 1000 ఏళ్ల క్రితం రాశారు నన్నయ్య, అంటే 4,000 ఏళ్లకి. భారతం జరిగాక 4,000 ఏళ్లకి రాస్తున్నారు. 4,000 ఏళ్ల తర్వాత ఆ కథని రాజమండ్రి జనానికి, విశాఖపట్నం జనానికి అందించాలంటే ఎలా అందించాలో అలాగే అందించాలి అని ఎందుకు? అందుకే వాడు వదిలేశారు. అందుకని మనకు వాస్తవంగా జరిగిందా లేదా అంటే వ్యాసభారతం చదవాలి తప్ప కవిత్రయ భారతాన్ని బట్టిను, జానపద భారతాన్ని బట్టి నిర్ధారణకి రాకూడదు. వ్యాసభారతంలో ఉన్న విషయం ఏంటంటే 15వ రోజు పొద్దున్న ద్రోణాచార్యులు బయలుదేరుతూ యుద్ధానికి దుర్యోధనుడు ఈ మాటలంటే, దుర్యోధన నువ్వు ఇంకా అనే అవసరం రేపు రాత్రి రాదయ్యా అన్నాడు ఆయన. అదేమిటన్నాడు? నాకు లోపల గంట కొట్టేస్తోంది, నేను తిరిగి రాను. ఆయన కొట్టేస్తోంది గంట, నేను తిరిగి రాను, బహుశా ఈవేళ అయిపోవచ్చు. ఏమంటే ఆ మాట గురువు నోట రాగానే శిష్యుడు అన్నవాడు ఏం చేయాలండి? అసలు అయ్యా అంత మాట అనకండి, అంత మాట అనకండి, అబ్బే ఏం లేదమ్మా. వాడు నిస్సంకోచంగా అలా కూర్చొని సిగ్గు ఎగ్గు లేకుండా, అది వేరే విషయం అండి, మీరు ఈరోజు పాండవులను ఒకడైనా తప్పాలి కనీసం అని టార్గెట్ పెట్టాడు వాడు. మా ఆవిడ పురుడు పోసుకుంటోందండి, ప్రసవమా మరణమా అన్న స్థితిలో ఉంది, నాకు సెలవిప్పించండి అని రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేసే మగాడు అడిగితే నీ టార్గెట్ రీచ్ అయ్యాక నువ్వు భార్య దగ్గరికి వెళ్ళమంటే ఎంత అన్యాయం అంటే అది, ఎంత అన్యాయం అది. నీ టార్గెట్ పెడతావా ఇక్కడ? నువ్వు టార్గెట్ నీ టార్గెట్ ఎప్పటికీ భార్య కంటే ఎక్కువ నీ టార్గెట్. మానవత్వం మరిచి మనం సంస్థలు నడిపితే ఎలాగండి? మళ్ళీ ఏదైనా పేరు వస్తేనేమో మేనేజ్మెంట్గా, శ్రమేమో ఉపాధ్యాయులదా, వాళ్ళ కనీసం విశ్రాంతి కూడా ఉండదా? పైగా ఎవరితోనో పోల్చడం, వాళ్ళు ఇంకా ఎక్కువ శ్రమ పెట్టారు అంటే ఇంకా ఎక్కువ దుర్మార్గులను చూపిస్తాం అన్నమాట. సంస్థలు నిర్వహించే వాళ్ళందరూ మానవత్వంతో ప్రవర్తించాలి, దుర్యోధనుల్లా ప్రవర్తించకూడదు. అందుకోసం ఈ ప్రవచనం. లేకపోతే ఇంత వివరంగా చెప్పాల్సిన పనేం లేదు నాకు. ఎప్పటికీ నడుస్తుంది ఈ దుర్మార్గం. నా ప్రయోజనాలు నాకు ముఖ్యం, నీ బతుకేమైపోయినా సరే. గురువంతుడు వాడు, విద్య నేర్పినవాడు, 5 రోజులు 15 రోజుల పాటు యుద్ధం చేసినవాడు,
నేను పోతానయ్యా అంటే కనీసం సంతాపమైనా ప్రకటించవా? ఇదేమి నాయకత్వం? అది సరేనండి, మీరు పాండవుల్లో ఒక్కడైనా చంపాలండి, ముఖ్యంగా అర్జునుడు, వీడు భయపడి చచ్చేది వాడికే. ఆ మాటకి ఆయనకి మండిపోయిందండి. అయ్యి బాబోయ్, ఇప్పుడు కనీసం నా బతుకు గురించి ఆలోచించట్లేదు, అర్జునుడు చంపమని టార్గెట్ పెడుతున్నాడు ఇక్కడ అన్నప్పుడు ఏమన్నా అంటే ఇక వీడు మారడరా, ఎలక తోక ఇచ్చి ఏడాది ఊతికినా ఎలకే కానీ వేమన గారు చెప్పినట్టే ఇక వీడు మారడు, మనమే మారాలని. పోన్లే దుర్యోధన, అర్జునుడే పోతాడో నేను పోతానో కాలం నిర్ణయిస్తుంది, సాయంత్రం 6 గంటలకు నీకు వార్త తెలుస్తుందయ్యా అని కూడా అంటూ ఈ బ్రాహ్మడు విచిత్రంగా దుర్యోధనుడిని పిలిచి, ఒకవేళ నేను చనిపోతే మా అశ్వత్థామని పిలిచి నేను చెప్పిన మాటగా ఓ మాట చెప్పమన్నాడు. ఎవడి మనస్సులో ఎన్ని ద్వేషాలు ఉంటాయో చూడండి. ఏమిటండి చెబుతానన్నాడు వాడు. అప్పుడు ఏం చెప్పాలి? విశాఖపట్నం దగ్గర ఎక్కడో 20 కిలోమీటర్ల తర్వాత సైటు కొన్నాను, అది వాడి పేరుంది, వాడికి చెప్పమని చెప్పాలి. అటువంటిది ఏమైనా ఉంటే కదా చెప్పాలి. వాడికి తెలియదు ఎప్పటికీ మా అబ్బాయికి వాడి పేరు పెట్టాను, బినామీ వాడి పేరెట్టాను నేను, అది చెప్పలేదండి. అంత రహస్యమైన చెప్పింది ఏంటంటే ఈ బ్రాహ్మడు ఆ సమయంలో తాను చనిపోతానని తెలిసినప్పుడు కూడా నేను పోతాను కానీ ద్రౌపదుడు సహా ద్రౌపదుడు సైన్యంలో ఒక్కడు కూడా మిగలద్దని చెప్పు, అదే నా ఆశయం అన్నాడు. అంత కక్ష అవసరమమ్మా? ఇప్పుడు ఆలోచించండి, ద్రోణాచార్యులు ఎటువంటి వాడో, ఏకలవ్యుడు వేలు ఎందుకు తగ్గొచ్చాడు. ఇంత దుర్మార్గంగా చివరి సమయంలో కూడా ప్రవర్తించిన పక్షపాత గురువు ఏకలవ్యుడు వేలుకొచ్చాడంటే నేను ఆశ్చర్యపోయాను. ఈయనలో ఈ అసూయ, ద్వేషం మొదటి నుంచి ఉన్నాయి, అవి పెరిగాయి బాగానే అక్కడ. అందుకే ఆయన ఏమో అర్జునుడి కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డాడు, ఇప్పుడు తన కక్ష కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడుతున్నాడు. ద్రౌపదుణ్ణి, వాడి కొడుకుల్ని, అన్నదమ్ముల్ని ఒక్కడిని కూడా బతకనివద్దని మా అశ్వత్థామకి చెప్పు. ఇప్పుడు ఇది కర్మకాండ కంటే గైలో పెట్టే శ్రాద్ధం కంటే ముఖ్యమైన విషయమా? పోనీ గైకెళ్ళి శ్రాద్ధం పెట్టమని చెప్పచ్చు కదా. అంతకంటే ఇది ముఖ్యమా? మనుషుల కక్షలు, రాగద్వేషాలు ఎంత దారుణంగా ఉంటాయి. ఇది భారతం, అందుకే దీన్ని నిజ జీవితం అన్నారు. ఇటువంటి ద్రోణాచార్యులని అడ్డంగా దృష్టజుమ్నుడు జుట్టు పట్టుకుని నరికేయకపోతే గౌరవిస్తాడా? అది కూడా అబద్ధం ఆడవలసి వస్తే ఆయన పుత్రప్రేమ ఎంత ఉంది కాబట్టి ఆయన కడవంత గుమ్మడక కత్తిపేటకు లోకువా, ఎవరిని అలా వెంపాలో అలాగే చంపాలి. ధర్మరాజే చెప్పిన మాట ఆయన పాపం మర్చిపోయాడు. కానీ యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్య స ధర్మః. యస్మిన్ యథావర్తతే యో మనుష్య తస్మిన్ తథావర్తితవ్యం స ధర్మః. మాయాచారో మాయయా వారణీయః సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక. అరణ్య పర్వంలో ధర్మరాజే చెప్పిన మాట ఇది, ఆయనే మర్చిపోతే ఎలాగా? మనకు కూడా ఇది గుణపాఠమే. యస్మిన్ యథావర్తితే యో మనుష్య, ఏ మనిషి నీతో ఎలా ప్రవర్తించాడో తస్మిన్ తథావర్తితవ్యం, అతనితో నువ్వు అలాగే ప్రవర్తించు. అబద్ధాలు ఆడేవాడిని అబద్ధాలతోనే దారికి తీసుకురా, వాడికి నువ్వు మాయమాటలు అంతకంటే ఎక్కువ చెప్పే. ఎవడైనా మేము చిట్ ఫండ్ కంపెనీ పెట్టామండి, మీ గురువుగారు చేరారండి, మీ బంధువులు చేరారండి, వాళ్ళు చేరారండి, వీళ్ళు చేరారండి అంటే, నేను మొత్తం అన్నీ మునిగిపోయి ఉన్నానయా, ముందు నీ చిట్ ఫండ్ కంపెనీ నుంచి 10 లక్షలు నాకు భారీ, తర్వాత చేరతానని చెప్పు అంతే. అంతేగాని వాళ్ళు వీళ్ళు చేరారని నమ్మేకుండా నేను పూర్తిగా అప్పుల్లో మునిగిపోయానయా, చాలా ఇబ్బందుల్లో ఉన్న, ఒక్క 10 లక్షల ముందు నీ చెట్టు తౌడు తర్వాత చూద్దాం అని చెప్పాలి. ఇదే మాయ, వాడు పోతాడు అక్కడి నుంచి. అందుకని వాడు మాయలో మనం పడితే అలాగా రేపు 3 నెలలు అవగానే లేపేస్తాడు బోర్డు. ఇంకా మనం పోలీస్ స్టేషన్ కాదు, పోలీసులు ఏం చేస్తారండి, వాళ్ళు పెట్టారు అందులో. అలాగే ఉంటుంది ఇది. మాయ మాటలతో జయించాలంటే ఒక ఉపాయం ఉందండి. శాస్త్రం చెప్పక్కర్లేదమ్మా, మనస్తత్వ శాస్త్రం చెబుతుంది. మహానుభావుడు, నేను స్మరించుకోవలసిన మనిషి ఈ సమయంలో, రేపు పత్రిక నడిపినటువంటి మహత్తర మనశ్శాస్త్రవేత్త సి నరసింహారావు గారు. చాలా గొప్ప వ్యక్తి అండి ఆయన. ఆయన సంస్మరణకు మొన్న నేను వెళదామనుకుని అది పొద్దున్న పెట్టారు, వెళ్ళలేకపోయాను. నిజంగా 24 ఏళ్ల వయస్సు నుంచి 34 ఏళ్ల వయస్సు వరకు 10 సంవత్సరాల పాటు రేపు పత్రిక ₹2 ఉండేదండి. విజయవాడ నుంచి నడిపేవాడు వాడు. ఆ మహానుభావుడు చాలా నిష్పక్షపాతంగా సైకో ఎనాలిసిస్ అంతా రాస్తాడు, విశ్లేషణ రాస్తాడు. అది నేను యుక్త వయస్సులో ఉన్నప్పుడు చదవబట్టే మనోవిశ్లేషణ నాకు అర్థమైంది. ఆ మహానుభావుడికి శ్రద్ధగా నమస్కారం చేస్తాను. ఆస్తికులు, నాస్తికులు, భక్తులు అవన్నీ వేరే విషయాలు, ఎవరి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. ఏ విషయంలో ఒప్పుకోవలసిన మనిషిని ఆ విషయంలో మనం ఒప్పుకోవలసిందే. అందరూ మనలాగే ఉండక్కర్లేదు. నేను నిజంగా 83 నుంచి 93 వరకు, 81 నుంచి 91 వరకు 10 సంవత్సరాల పాటు రేపు పత్రిక ₹2 రేటు ఉంటే ₹2 చొప్పున నెల తెప్పించి ఏడాదికి 12 కలిపి కుట్టి ఆ రకంగా 10 బైండింగులు ఎట్టి పెట్టుకున్నాను నా దగ్గర. అంత ఇష్టం నాకు ఆ పత్రిక అంటే. నిష్పక్షపాత మనోవిశ్లేషణ.
ఆ మనోవిశ్లేషణాత్మక గ్రంథాలు చదవడం వల్ల నాకు రామాయణ భారత భాగవతాలు పురాణాలు ఏవి చదివినా పాత్రల మనస్తత్వాన్ని విశ్లేషించడం అలవాటైంది. వారి గురుత్వానికి నమస్కారం. ఒక్కొక్కరి వల్ల ఒక్కో ప్రయోజనం పొందుతాం, మనం మర్చిపోకూడదు ఆ విషయాన్ని. మన విషయాలు మన భావజాలానికి వారి భావజాలం కలుస్తాం. అవన్నీ వేరే ఎవరితోనూ మనకు కలవదు. ఇక్కడ భార్యతో కలవట్ల, భర్తతో కలవట్ల, బయట వాళ్ళతో ఎలా కలుస్తున్నట్టు ఆ సిద్ధాంతాలు ముఖ్యం కాదు. ఇక్కడ మనం గౌరవించవలసిన గౌరవించడమే. ఆ మనస్తత్వం ప్రకారం చూస్తే ఇక్కడ సరిగ్గా అబద్ధం ఆడాల్సిన పరిస్థితి, అతనికి పుత్ర వ్యామోహం ఉంది. సరిగ్గా ధర్మరాజు చెప్పింది యస్మిన్ యథా వర్తతే యో మనుష్య, ఎవరు మన పట్ల ఎలా ఉంటారో వారి పట్ల అలాగే ఉండాలి కదా. మాయాచారో మాయయా వారణీయక, మనల్ని మాయ చేసేవాడిని మనం మాయతోనే జయించాలి. సాధ్వాచార సాధునా ప్రత్యుపేయక, మన పట్ల సాధువుగా మంచిగా ప్రవర్తించేవాడితో మనం సాధువుగా మంచిగానే పక్కాగా అంతా ఏమి వాడిని మోసం చేయకుండా మనం ఉండాలి. ఇలా ఉండాలంటే ఏం చేయాలో నరసింహరావు గారు చెప్పాడు ఒక పత్రికలో. మీతో మాట్లాడుతున్న మనిషి కళ్ళల్లోకి చూడండి, మాటలు వింటూ కూర్చోకండి అన్నాడు. ఎదురుగా కూర్చుని మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా మనకి ఏదైనా ఆర్థిక సంబంధం ముఖ్యమైనవి, మామూలుగా పెచ్చాపాటి మాటలు కాదు, ఇక్కడ మాట్లాడుతున్నాను అనుకోండి, మన చేత పెట్టుబడి పెట్టేది లేదా పెళ్లి సంబంధాలు, ముఖ్యంగా పెళ్లి సంబంధాలు మాట్లాడుకునేటప్పుడు వియ్యపురాలు ఇద్దరు ఎదురుగా కూర్చుంటారు కదా, ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఖచ్చితంగా చాలా విషయాలు తెలిసిపోతాయి. మన వాళ్ళు చూడరండి, వాళ్ళు 2 చీరలు పెట్టి 2 గాజులు పెట్టేసరికి పడిపోతారు. ఇక్కడ అబ్బో ఆవిడ నిన్ను గౌరవించిందమ్మా, నీ కూతుర్ని అలా గౌరవిస్తుంది ఏమైనా ఉందా? ఈ పెట్టుబడులకు పడిపోకూడదండి. పడిపోకుండా ఉండాలి అంటే ఆ పెట్టుబడి అసలు మనసులో రాకూడదు. అవి ఎవరేమి ఇచ్చారనేది ఉండకూడదు. అక్కడ వాళ్ళు పెట్టిన దాన్ని బట్టి కదా మనం గౌరవించాల్సింది. ఇక్కడ ఎవరు ఏమి ఇచ్చినా మన నోట ఈ నుదుట ఏది రాసిపెట్టుందో అదే మనకు వస్తుందని, మిగిలింది మన దగ్గర ఉండదు. ఇక్కడ వారు ఇవన్నీ మాన్నాయి. అంటే ఎవరైనా ఆర్థిక విషయాలు, పెళ్లి సంబంధాల విషయాలు, లేదా ఏదైనా నేరాలు చెప్పే విషయాలు, ఏదైనా మా జ్ఞానోపదేశాలు సహా మనతో మాట్లాడుతున్నప్పుడు బాగా నిశ్చితంగా వారి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే అబద్ధం ఆడుతున్నారనే విషయం మీకు గ్రహించవచ్చు. కనుగుడ్డు నిటారుగా ఉన్నప్పుడు విషయం వేరు, మాటి మాటికి లోపల చెలిస్తుంది అంటే వేషాలు వేస్తున్నాడనే అర్థం అండి. కనుగుడ్డు నిటారుగా మన వైపే ఉంటే నిక్కచ్చిగా చెబుతున్నాడని ఒక భావన. అటు ఇటు విపరీతంగా చెలుస్తోందంటే వాడే భయపడుతున్నాడు ఆ విషయాన్ని చెప్పడానికి, అంటే అది అబద్ధం. అబద్ధం కాకపోతే భయపడక్కల. ఇది కొంచెం సన్నిహితంగా చూస్తే తెలుసు. ఇది మనస్తత్వ శాస్త్ర విశ్లేషణలో ప్రధానంగా చెబుతారు. అలాగే ఈ పాత్రను మనం విశ్లేషణ చేస్తే ఈయన పుత్రప్రేమ అంత ఉన్నప్పుడు, అలాగని ఈయన జగదేక వీరుడు, ఆయన ఏం చేయలేరండి. ఎవరు భీష్ముడితో యుద్ధం చేసినా ఈయన గెలుస్తాడు, భీష్ముడు గెలవడం, అంత వీరుడు ఈయన. అస్త్రం ధనుస్సు పట్టుకుంటే ఆయన కింద పెట్టాలి తప్పితే ఆయన పెట్టడం, ఆయన ఎవరు ఓడించలేరు. పరశురాముడు ఎంతో ఈయనంతే, అంతటి వీరుడు. మరి ఆయన ఎలా ఏం చేయాలి చెప్పండి? 5 రోజులు కాకపోతే ఇంకా అలాగే అబద్ధం ఆడకుండా ధర్మరాజు ఉంటుంటే ఈ ప్రవచనంలో కూడా ద్రోణాచార్యులు ఉండేవాడు. ఇక్కడ ఇంకా ఉంటాడు, ఆయన సొమ్యం పోయింది. అందుకని అప్పుడు ఏం ఆలోచించారంటే కృష్ణ పరమాత్మ ఈయన చేత అస్త్ర సన్యాసం ఈయన ఎలాగో మనం చంపలేం, ఎందుకంటే ఆయన చావు దృష్టద్యుమ్నుడి చేతిలో రాసింది, వాడి చేతిలో ఎలాగో ఆ మాట ద్రోణాచార్యుడే చెప్పాడు. పైగా ఇంకా విచిత్రం, ద్రోణాచార్యుల్ని ఒక విషయంలో మెచ్చుకోవాలి. తనని చంపడానికే దృష్టద్యుమ్నుడిని కన్నాడు ద్రుపదుడు అని తెలుసుండి కూడా గురువుగా ఆయనకి చదువు చెప్పారండి. ఆశ్చర్యం. ఆ బ్రాహ్మడికి నమస్కారం చేయాలి. అందుకే నేను చెబుతున్నా, ప్రశంసే విమర్శే. నాకెవరి పట్ల పక్షపాతం లేదు. తనని చంపడానికి పుట్టాడు అని తెలుసుండి కూడా అతనికి ధనుర్విద్య నేర్పాడు. ఎందుకు నేర్పాడు అంటే నేర్పడం నా కర్తవ్యం అన్నాడు. కానీ చంపుతాడని తెలుసు, అందుకు ఆయన మెచ్చుకోవలసిందే. ఏకలవ్యుడి విషయంలో నిందించవలసిందే, రెండో మాట లేదు అక్కడ, సమర్థించే అవకాశం లేదు అక్కడ. ఇది అంతే. అందుకని ఈయనకి పుత్రప్రేమ ఉంది కాబట్టి మనం అశ్వత్థామ హతః అనవలసిందే. అనడానికి కూడా ఎప్పుడొచ్చిన వీళ్ళకి ఆలోచన కేవలం రాలా. 1 గంట క్రితం అక్కడ భీముడు చంపినటువంటి బలమైన ఏనుగుల్లో అశ్వత్థామ అనే పేరు గల ఒక ఏనుగుంది. మనం కుక్కలకి ఇప్పుడు రా మీటా మీజాలి అని పేర్లు పెట్టినట్టే వాళ్ళు అప్పుడు ఏనుగులకు పేర్లు పెట్టారు. పేర్లు అందరూ పెట్టడం ఒకటే, కానీ వాళ్ళు ఏనుగులు పెట్టారు, మన కుక్కలకు పెడుతున్నాం, మనకి వాళ్ళకి తేడా. అందుకని అశ్వత్థామ అని ఒక ఏనుగుని చంపి భీముడు వచ్చి ఎవడు చంపలేని అశ్వత్థామని నేను చంపా అన్నాడు. ఏనుగని చెప్పట్లమ్మా. అప్పుడు కృష్ణుడికి వచ్చింది ఆలోచన, ఒక ఐడియా, జీవితాన్ని మార్చేస్తుంది అనుకున్నాడు. ఎవడు చంపలేని అశ్వత్థామని వీడు చంపెట్ట. వెంటనే ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇగో నా మాట విను, ఎందుకు ఆయన అన్నాడు, నాకు ఐడియా వచ్చింది, ఒక్క మాట విను. వెళ్ళి ద్రోణాచార్య దగ్గరికి అశ్వత్థామ హతః అన్నాడు, నేను ప్రాణం పోయినా అన్నాడు. ఆయన మరి నిజమే, ఆ పట్టుదల ఉంది ఆయనకి. ఈ పట్టుదల పేకాడేటప్పుడు ఉంటే బాగుండు, మరి ఆడినాను. భార్యను ప్యాకెట్లో పెట్టేటప్పుడు ఉంటే బాగుండు, ఆడ అప్పుడు లేదండి. అసత్యం ఒక్కటే ఆడను, ఇది ఒక్కటే పట్టుదల ఉంటే కష్టమే. మరి దానికి తోడుకొని ఉండాలి.
దానికి తోడుకొని ఉండాలని ఖచ్చితంగా. ఆ తోడు లేకుండా బొబ్బట్లు తినాలంటే పక్కనే చింతపండు పచ్చడి ఉండాలి, అల్లం పచ్చడి ఉండాలి, ఏదో పచ్చడి దోసకాయ ముక్కల పచ్చడి ఉండాలి. ఏం లేకుండా బొబ్బట్లు తింటే కడుపులో పట్టుకుంటాయి. నేను ఒక్క బొబ్బట్టే తింటాను, సాయంత్రానికి బొబ్బట్టే పడుకుంటాం. ఇక్కడ ముంజలు తిన్నామంటే వెంటనే మామిడికాయ ముక్క తింటారు, లెక్కది. ముంజలు జున్ను తింటే నీళ్లు తాగుతారు. ముంజలు తిన్నామంటే ఆవకాయ బద్ద తింటారు. వచ్చి ఇక్కడ వేసవకాలంలో ముంజలు తినగానే ఇంటికి రాగానే మా అమ్మ ఆవకాయ బద్ద కడిగేసి పెట్టి ఇది తింటే కానీ అది అరగదు. జున్ను తింటే నీళ్లు తాగాలి. గిన్నె కప్పు జున్ను తిన్నామంటే 2-3 గ్లాసులు నీళ్లు తాగాలి, లేత అరగదు. నేను జున్ను తింటాను కానీ నీళ్లు తాగాను, ముంజలు తింటాను కానీ ఆవకాయ బత్తానంటే కడుపునే పుచ్చిపోతావు. ఒకదానికొకటి పరిష్కారం అంతే ఇక్కడ లెక్క. అంటే నువ్వు ద్రోణాచార్యుడిని చంపాలి అంటే అబద్ధం ఆడి తీరాలి, ఇంకో మార్గం లేదు కదా, యుద్ధం చేసుకొని పోతాను ఇంటికెళ్ళి అని చెప్తే అప్పుడు కూడా అంటే నిజానికి ధర్మరాజు ఒక దశలో ఒప్పుకున్నాడు, అర్జునుడు ఒప్పుకోలేదండి. ఆ విషయం ఎక్కువ మందికి తెలియదు, అందుకోసమే చెబుతున్నాను. ఎందుకంటే ఆయనకి ఏమిటంటే అబద్ధాల గురించి కాదు, ఆయన చాలా ఆడేశాడు అప్పటికే. మా గురువు గారు ఇదో పెద్ద ఫ్యాన్స్ అసోసియేషన్ ఇక్కడ. అంటే ఈయన గురువు గారి దగ్గర అబద్ధం ఆడద్దు, వేరే వాళ్ళ దగ్గర ఆడచ్చు. మొత్తం భగవద్గీత అంతా దీని గురించి చెప్పాడు. ధర్మం నీ గురువు దగ్గర ఒకలాగా, పరాయివాడి దగ్గర ఒకలాగా ఉండదాయా? నీ బావమరి దగ్గర ఒకలాగా, పరాయివాడైతే ఒకలాగా ఉండదాయా? కృష్ణ పరమాత్మ మొదటి నుంచి మొత్తుకునేది అది. ధర్మం దగ్గరికి వచ్చేసరికి మావాడు అంటారు ఏమిటి? అంటే నీ గురువు దగ్గర అబద్ధం ఆడద్దా? కర్ణుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. దుర్యోధనుడి దగ్గర ఆడచ్చా? వాడు మనిషి కదా. ఈ పక్షపాత బుద్ధి మా జీవులకు ఉంటుంది. పక్షపాతం లేనివాడు దేవుడు ఒక్కడేనమ్మా, అనుమానమేళ. అందరు జీవులు ఆయనకి సమానం. ఎందుకంటే అందరి స్వరూపం ఆయనే, ఆయనకి ఆ విషయం తెలుసు, సర్వాంతర్యామి. అందరూ నేనే కదా, ఇదో డ్రామా. కానీ ఎవడు ముందు పోతే ఎవడు వెనకపోతే ఈ తత్వం మనకు తెలుసుంటేనే బాగుండగలం. అందుకని అర్జునుడు కూడా వ్యతిరేకించి నేను ప్రాణాలు తీసేస్తాను ఎవడన్నా అశ్వత్థామ గురువుగారు అస్త్ర సన్యాసం చేసిన తర్వాత ఆయన జోలుకు వస్తే ప్రాణం తీస్తా అన్నాడు. ఈయన కృష్ణుడు ఏమన్నాడు అంటే భీముడిని పిలిచి వీడు ఎలాగే అంటాడో, నువ్వు వీడికంటే పెద్దవాడు కదా, నువ్వు వీడి దుష్టజుముడు చెప్పి సిద్ధంగా ఉండమని, కత్తి తీసుకోమని, కెమెరా సిద్ధంగా ఉందన్నాడు. జరిగేది ఆయనకి తెలుసు. అంతే. ఈయన అశ్వత్థామ హతః అనగానే భీముడు వెళ్ళి చెప్పాడు. ముందు భీముడు చెప్పాడు. ధర్మరాజు ఆడంటూ ఉంటే నేను ఆడతా అన్నాడు. నువ్వు వెళ్ళే ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అన్నాడు. నమ్మడు ఆయన. ఈయన వెళ్ళాడు. అశ్వత్థామ హతః అన్నాడు. పోవా, నువ్వు బతుకంతా అబద్ధాలే అన్నాడు ఆయన. నా కళ్ళతో చూస్తే కానీ నేను నమ్మనన్నాడు. ధర్మరాజు స్వయంగా వచ్చి అశ్వత్థామ హతః అనేసరికి వెంటనే అక్కడ కృష్ణుడి వ్యూహం ప్రకారం ధర్మం గెలవాలంటే వ్యూహాలు ఉండాలి. బ్యాండ్ మేళాలు వాయించేమన్నాడు. డమ్ 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 వాయించేశారు. ఆ శబ్దంలో కుంజరహ అన్నాడు. అది ఆయనకి వినపడలేదు. ఇది ఐడియా, ఇది వ్యూహం. మోసమా అంటే మోసం అయితే కావచ్చు, కానీ ఇలా లేకపోతే వాడు చావడు. తప్పది, కానీ తప్పదు అది. అందుకే ఈ చిన్న అబద్ధానికి స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు పావుగంట పాటు నరకంలో ఉండాల్సి వచ్చింది. ఈ ఒక్క అబద్ధం తప్పితే ఆయన చేసిన పాపం లేదు. మిగిలినవన్నీ ధర్మ సూక్ష్మాల ప్రకారం సరిపెట్టచ్చు. ద్రోణాచార్యుల అబద్ధాన్ని సరిపెట్టుకోవాలి. ఇది ధర్మ సూక్ష్మమే, కానీ అనుభవించాడు. నేను ముందే బొందుతో వచ్చారు కదా, స్వర్గంలో ఉన్నాను కదా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే అశ్వత్థామ హతః అని గుర్తుపెచ్చుకొని ఏదో ఫ్లెక్స్ కార్డు ఏదో అంటారా చూపిస్తారు బయట ఫ్లెక్స్ కార్డులో చూపించాడు. చూసుకో ఇప్పుడు అశ్వత్థామ హతః అంటే ఆ చిన్న అబద్ధానికి అంత శిక్ష ఆయన అనుభవించాల్సి వస్తే మనం చేస్తున్న మహాపాపాలకి ఎన్ని శిక్షలు అనుభవించాలో ఆలోచించుకుందాం రోజు. ఎక్కడ ఎవరికి మినహాయింపులు ఉండవండి. ఇక్కడ ఈయన అన్నాక బాజా భజంత్రీలు మోగుతుంటే అందులో ఉన్న కుంజరహ శబ్దం వినపడలేదు. ధర్మరాజుకి మనస్సంతృప్తి ఏమిటి అంటే నేను కుంజరహ అన్నాను, ఆయనకు వినపడకపోతే నేనేం చేయను? సంస్కృతంలో ఇది సాధ్యం అవుతుందండి, తెలుగులో సాధ్యం కాదు. అశ్వత్థామ హతః కుంజరహ అని చివరిలో చెప్పచ్చు. అశ్వత్థామ నామ కుంజరో హతః అంటే ఆయన గ్రహించేస్తాడు. అందుకని జాగ్రత్తగా పదాలు మార్చి అశ్వత్థామ హతః కుంజరహ అన్నారు. తెలుగులో అయితే అసాధ్యమైన విషయం. తెలుగులో చెప్పాలంటే ఏం చెప్పాలి? అశ్వత్థామ అనే ఏనుగు చచ్చింది అని చెప్పవలసిందే పూర్తిగా. అనే లేకపోతే కుదరదు. అశ్వత్థామ చచ్చాడు అనడానికి వీల్లేదు. మగవాడైతే చచ్చాడు అంటాం, ఏనుగైతే చచ్చింది అంటాం. ఆ క్రియాపదాన్ని బట్టి గ్రహించవచ్చు. సంస్కృతంలో సౌకర్యం ఏమిటంటే గజశబ్దము పుల్లింగమే, అశ్వత్థామ ఎలాగూ పుల్లింగమే. అందుకని హతః అనేది సరిపోయింది అక్కడికి. సంస్కృత వ్యాకరణం ప్రకారం సరిపోయింది. వాళ్ళ మాతృభాష ఇది కాబట్టి ఇబ్బంది లేదు అక్కడ.
అందుకని అబద్ధవాడని వెంటనే ఆయన ఒక్కసారిగా దిగజారిపోయి అస్త్ర సన్యాసం చేశాడు. అంతేకాదు క్షత్రియుల్లా ప్రవర్తించాడు, ఆయన బ్రాహ్మణుల్లా ప్రవర్తించాడు. బ్రాహ్మణుడు అస్త్ర సన్యాసం వస్త్రం పట్టకూడదు. ఒకవేళ అస్త్ర సన్యాసం చేస్తే ఇంటికి వెళ్ళి జపం చేసుకోవాలి. అంతేగాని ఆయన భూరిశ్రవసుల్లాగా మరొకళ్ళలాగా అక్కడే అస్త్రాలు పరిచి అస్త్రాల మీదే కూర్చుని జపం చేశాడు. అస్త్రాల మీద కూర్చుని చేసిన ఇతరుల జపం క్షత్రియుల జపం ఫలించవచ్చు, కానీ బ్రాహ్మణులు అస్త్రాల మీద కూర్చుని జపం చేయకూడదు, దర్భగడ్డి మీద కూర్చుని చెయ్యాలి. ఆ ధర్మాన్ని ఆయన విస్మరించి విరక్తి వచ్చేసింది జీవితం, అది ఏదైతే ఏమిటి నా కొడుకు పోయిన తర్వాత ఇంకేమిటి అని చెప్పి ఆయన అక్కడ కూర్చుంటే వెంటనే ఇలా కూర్చోవడమే ధృష్టద్యుమ్నుడు కత్తి పట్టుకుని బయలుదేరాడు. అర్జునుడు వెళ్ళి ఆయన పంచెపట్టుకుని లాగపోతాడు. అర్జునుడు పంచెపట్టుకుని కృష్ణుడు లాగాడు. మాట్లాడ కూరుకో, జరిగేది జరగని, వాడి కర్మ వాడు అనుభవిస్తున్నాడు, నీకు తెలియదు అన్నాడు. ఇది కృష్ణ పరమాత్మ. ఇలాంటి సాయం చేయకపోతే భారత యుద్ధంలో ఎవరిని వీళ్ళు చంపగలిగేవారు కాదు. అందుకే గాంధారి తర్వాత చూపించిన కోపం అంతా కృష్ణ పరమాత్మ మీద ఎందుకు చూపించిందంటే, నువ్వే మొత్తం ఏదో చెప్పి చేయించావు, నువ్వేమి చెప్పకుండా మాట్లాడకుండా ఊరుకుంటే మా వాడు గెలిచేవాడు. అది ఆవిడ స్వార్థం కాదండి. అంత దుర్మార్గుడు గెలవాలా, సన్మార్గులందరూ మాట్లాడకుండా ఊరుకోవాలా? అందుకే ఇవాళ సమాజానికి కూడా కృష్ణ పరమాత్మ పాఠాలను చెబుతున్నాడు. దుర్మార్గుల దౌర్జన్యం కంటే మేధావుల మౌనమే ప్రమాదకరం సమాజానికి. మేధావుల మౌనమే ప్రమాదకరం. మాట అనేవాడు మాట అనాలి, వ్యూహం వేసేవాడు వ్యూహం వేయాలి, లేపేసేవాడు లేపేయాలి, చేయాల్సింది లేదా దుర్మార్గం పోదండి. కృష్ణుడు చేసి చూపించాడన్నీ కూడా. ఇవన్నీ పాపాలు కదా. మీకు ఇంకో రహస్యం చెబుతా. రామాయణంలో రాముడు చేసిన పనులకి కొన్నింటికి ఆయన కృష్ణావతారంలో ఫలితం అనుభవించాడు, తప్పదు. కృష్ణావతారంలో కృష్ణుడు చేసిన పనికి దేనికి తర్వాత అవతారాల్లో కానీ ఎక్కడా ఏ ఫలితమో అనుభవించాలా. కృష్ణో యోగి, కృష్ణుడు కర్మయోగి. అవి జరిగాయి, ఆయన చెయ్యలేదు. ఆయన కర్తృత్వ భావన లేదు. ఆ పరిస్థితుల్లో అది తప్పదు కాబట్టి అది జరిగేలాగా మేట నొక్కాడు, అంతే. మాట విడిచాడు. ఇంకా ఆయనకేం సంబంధం లేదు. ఆయనకి ద్రోణుడి మీద ద్వేషము లేదు, అర్జునుడి మీద ప్రేమ లేదు. ఊరికే భగవద్గీత చెప్పాడు, అంతే. అర్జునుడి కోసం వియోగ భారంతో ఎక్కడా కొట్టుకుపోలేదు ఆయన. 16,000 మంది కోసం కొట్టుకొని వాడు ఈయన కోసం కొట్టుకుంటాడు రేటు ఇక్కడ. వాళ్ళ మీద లేదు ఈయనకి. అంతమందితో సంసారం ఎలా చేసేవా అంటే ఉద్ధవుడికి చెబుతాడు, వాడు చేశారు కానీ నేను చేయలేదన్నాడమ్మా. చాలా గొప్ప మాట ఇది. ఏకాదశి అధ్యాయంలో చెబుతాడు, 16,000 మందితో సంసారం ఎలా చేసేవా, ఒక్కడితోనే చేయలేకపోతున్నాం, చచ్చిపోతున్నాం. అంటే గ్యాస్ రేటు పెరిగిపోయి నాన్న కూడా అయిపోయి ఇంటికెడితే తగాదాలు అయిపోతున్నాయి. సంసారం యుద్ధం కంటే భయంకరంగా ఉందన్నారు. పైగా యుద్ధానికి సంసారానికి తేడా ఏమిటంటే, యుద్ధంలో వేరే సైనికులతో యుద్ధం చేస్తాం, మన వాళ్ళతో కలిసి పడుకుంటాం. సంసారంలో ఏమిటంటే ఎవరితో పగలల్లా పోరాడేమో రాత్రి వారితోనే కలిసి పడుకోవాలి. అదొక బాధ కదా. మరి ఇటువంటి సంసారం ఎలాగయ్యా గెలవడం అని అడిగితే, నేను చేస్తే కదా సంసారం వాళ్ళు చేశారని. అంటే వాళ్ళు ప్రేమించారు, వాళ్ళ ఖర్చులు వాళ్ళే పెట్టుకున్నారు, అంతే. వాళ్ళకి ప్రభుత్వం పింఛన్ పథకం పెట్టింది, ఆ పింఛన్ మీద బతికేశారు. నాకేముంది? నేను ఇందులో ఎవరినైనా భార్య అని నేను అనుకుంటే కదా. వాళ్ళు నన్ను భర్తగా భావించారు కానీ నేను వాళ్ళని భార్యలుగా భావించలేదని కృష్ణ పరమాత్మ చెప్పాడమ్మా. ఇందులో రవ్వంత అబద్ధం లేదు. ఇది యోగం అంటారు. ఆయన బాధ్యత రాహిత్యం కాదు అక్కడ, అది యోగం అంటారు. నీకు ఇష్టపడి నువ్వు చేసుకున్నావు, వద్దన్నా సరే నేనేం చేయను, ఇక్కడ అనుభవించు. అందుకని నాకు స్పష్టంగా 8 మంది సహా ఎవ్వరూ నాకు భార్యలు కాదు, నేను ఏకాకిని. అందుకే మీరు గమనించండి, రాముడు చిత్రం ఎక్కడైనా ఉంటే పక్కన సీతాదేవి ఉంటుందమ్మా, లక్ష్మణుడు ఉంటాడు, రాముడు మహారాజు ఎప్పుడూ ఒక్కడు రాడు. వెనకాల మొత్తం భటులు, రథగజ తురగ పదాతి బలాలన్నీ ఉంటాయి. రజువెడల రవి తేజమురడలగా అని రాముడు ఉంటే, హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతంగా ఉంటాడు, ఒంటరిగా ఉండడు. కృష్ణుడు ఎప్పుడు ఏకాకిగానే ఉంటాడు. దేవాది దేవుడు కృష్ణ పరమాత్మ ఎవ్వరూ ఉండరు పక్కన. మీరు ఏ విగ్రహం చూడండి, ఏ ఫోటో చూడండి, కృష్ణుడు ఒక్కడే ఉంటాడు. ఉంటే గోవు ఉంటుంది, లేకపోతే అది కూడా ఉండదు. ఏ భార్య పక్కన ఉండదు, ఏ మిత్రుడు పక్కన ఉండడు, ఎవరిని ఆయన ఒప్పుకోడు. ఏకాకి, ఒక్కడిగా వచ్చాం ప్రపంచంలోకి, ఒక్కడిగా వెళ్ళిపోవలసిందే, ఎవడు ఉండడానికి వీలేదు నా పక్కన అంటాడు. అందుకే ఆయనకేమి ఇవన్నీ పాపాలు కానీ పుణ్యాలు కానీ ఏవి అంటలేదండి. ఇంత యుద్ధాన్ని గెలిపించడం పుణ్యమే, పుణ్యఫలమో నాకు వద్దన్నాడు ఆయన. అందుకని ద్రోణాచార్యులను చంపడంలో తప్పనిసరి చేసిందే, అది కూడా ఫలితం అనుభవించాల్సి వచ్చింది. ధర్మ సూక్ష్మం మనం ఏం చెయ్యలేము అక్కడ.